ఆంధ్రుల మీద ద్వేషం తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక వరంగా మారింది. అదే అప్పుడు బలమయ్యింది. బట్ ఆంధ్రులు ఎక్కువగా నివసించే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆనాడు దూరం పెట్టింది 2014 సందర్భంలో. అక్కడ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఘన విజయం సాధించినాయి. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేటి కేటీఆర్ వాళ్ళని నేను ఆంధ్రాను చదువుకున్నాను ఇట్లాంటి మాటలు చెప్పి ఆంధ్ర వాళ్ళని కన్విన్స్ చేశారు. తద్వారా 99 కార్పొరేటర్ స్థానాలతో ఫస్ట్ టైం రికార్డు విజయం సాధించినట్టు అయింది. ఆ తర్వాత కూడా బాగానే ఉంది. తర్వాత టీఆర్ఎస్ని ఆంధ్ర వాళ్ళు నమ్మడం అయితే చాలా సీరియస్గానే జరుగుతుంది. అందుకని కుకట్పల్లిలో విజయాల దగ్గర నుంచి అన్నీ సాధ్యమైనవి. మొన్న కూడా విజయం సాధించగలిగారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఓటమి తర్వాత భవిష్యత్తు గెలుపు కోసం మళ్ళీ ప్రాంతీయ సెంటిమెంట్ రాజేయాలని చూస్తున్నారు. టీఆర్ఎస్కి బలమైనటువంటి కంచుకోట్లైనటువంటి గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ వశమైపోయినాయి. ఇక పట్టణంలో హైదరాబాదు, ఈ మెదక్కు, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఈ ప్రాంతాలే కదా వాళ్ళు గెలుచుకుంది. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తే గ్రామీణ ప్రాంతాన్ని గెలుచుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది. అందుకనినే పదే పదే బనకచర్ల వివాదము, ఆంధ్ర అంశాలను పుచ్చుకుని రోజు ఒక గొడవ చేయడం. ఇప్పుడు కొత్తగా ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళు రైట్ చేస్తుంది ఏంటి, మొన్న వంశీ కార్యాలయం మీదనదే దాని పేరేంటి మహాటీవీ కార్యాలయం మీద దాడి, ఏబిఎన్ మీద చేస్తామని వార్నింగ్ జగదీష్ రెడ్డిది. ఇవి అయిపోయాక ఇటు బండి సంజయ్ ఏం చూసుకుంటామని చెప్పడం. దానికి కౌంటర్గా తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఆంధ్ర పత్రికల్ని తెలంగాణ వాళ్ళు ఎందుకు చదవాలి, ఆంధ్ర మూలాలు ఉన్న పత్రికల్ని అన్నటువంటి. ఆంధ్ర మూలాలు ఉన్న పత్రికల్ని తెలంగాణ వాళ్ళు చదవమని చెప్పేసి ఎవరు అడగలేదు కదా. తెలంగాణ పత్రిక అయినటువంటి తెలంగాణ వాళ్ళే నడుపుతున్న పత్రిక నమస్తే తెలంగాణ అని చదవచ్చు కదా, ఎవరొద్దన్నారు. ఇంకోటి ఆయన పేరేంటి, మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అక్కడ మూలాలు ఉన్న ఆయనే కదా. ఆయన ఆంధ్ర మూలాలు ఎందుకైంది, పేపర్ ఓనర్ ఆయనే కదా. ఇదివరకు ఎప్పుడూ వ్యవస్థాపన చేసినటువంటి వాళ్ళు వేరే. లెక్కనైతే కేసీఆర్ కూడా ఆంధ్రవాడే కదా, అంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి కుటుంబమే కదా. లెక్కనైతే కేసీఆర్ ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయలేదు, ఆంధ్ర పాలకుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో. కావాలని ఏదో ఒకటి వివాదం సృష్టించాలి. ఇంకోటి ఆంధ్రాని మోసం చేస్తున్నారు కానీ ఆంధ్ర ప్రజల్ని ఏబిఎన్ను, ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ, ఈనాడు కానీ తెలంగాణ ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, బ్యాలెన్స్గా ఉంటున్నారు. కాబట్టి ఆంధ్ర మూలాలని తెలంగాణ ప్రజలు ఫీల్ అవ్వట్లేదు. మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆ మార్పు పబ్లిక్కి అర్థమైంది అన్నది గుర్తుంచుకుంటే బెటరు. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లతో కాకుండా ప్రభుత్వం హామీలు ఇచ్చి విఫలమైన దాని మీద సరిగ్గా పోరాడగలిగితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సెంటిమెంట్ల టైం అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది పబ్లిక్కి రియాలిటీ. ఆ దిశగా వెళ్తే సరిపోతుంది.